నమస్తేనో పులివెందుల డ్రైవర్స్. మనం ఇప్పుడైతే కన్నా బూడిది మామూలుగా గనులు చూసింటారు, ఇలాంటివి బండలతో చూసింటారు, రాళ్ళతో చూసింటారు. బూడిదితో గని ఇక్కడే చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో. మొత్తం అయితే ఇక్కడైతే కన్నా మొత్తం కిందికి అయితే దిగి రావాలన్నా ఇది చెరువులో లోపల ఒక ఇలాంటి బూడిది గని ఉంది. అది మాకు కూడా తెలీదు. ఇక్కడే మా బండికి అయితే లోడ్ అయితే మేమైతే చేయించుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనమైతే కన్నా ఇక్కడ ఎలా ఉంది అనే దాని గురించే మన వీడియో అన్నమాట. ఎందుకంటే కొంతమందికి బండి కట్టు కావడం అలా ఇబ్బంది. ఎందుకు మనమైతే ఈ బూడిది దగ్గర వీడియోస్ తీస్తున్నామంటే కొంతమంది డ్రైవర్లు తెలంగాణ అన్నోళ్ళు కావచ్చు, ఇంకా మన ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇక్కడ మనమైతే కన్నా ధర్మాల దగ్గర బూడిదికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే దాదాపు అంటే కొంచెం మందికి తెలియదు అన్న. ఎందుకంటే ఇక లోపల అయితే బండి అయితే కట్టు కాదన్నమాట. కట్టు కాదు బండి అయితే కన్నా బ్యాగ్స్ రివర్స్ పోయేటప్పుడు చూస్తున్నారు కదన్నా ఈ వీడియో ఎలా గనుల్లో టైప్లో ఈ బూడిదని అయితే తీస్తున్నారో. ఈ వీడియోస్ మనం పెట్టిన దాని కోసం కాదన్నా, ఎందుకంటే కొంతమందికి తెలుసుకుంటారనే దాని ఉద్దేశంతోనే మనం అయితే వీడియోస్ అయితే తీస్తుంటున్నాం. చూడండి ఇక పలాంతాన ఇక పై నుంచి మనం అయితే కిందికి దిగి ఈ బూడిదలో బండి రోల్ అవుతూ ఉంటుంది. బండి కట్టు కాదు, డేంజర్ అని తెలిసినా కూడా మేమైతే కన్నా బూడిదికి అయితే మేము ఇక్కడే అయితే కన్నా బూడిద అయితే తీసుకొని అయితే కన్నా మేము వెళ్తూ ఉంటామన్నా. చూడండి ఇక్కడ రోడ్ ఎట్టుందో అదే దారి అన్న. పాపం ఈ లారీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా వరకు ఇబ్బంది పడినారన్న. మేమైతే చూస్తూ ఉన్నాం. సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరన్న ఇలాంటి ప్లేస్లలో అయితే కన్నా. మొత్తానికి అయితే మేమైతే హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్లో జేసీపీ లేనందున అందుకే ఇలా మనుషులతో అయితే కన్నా మేమైతే బూడిద అయితే అన్లోడ్ చేస్తున్నామన్నా. వచ్చే దారిలో మాకైతే రామోజీ ఫిలిం సిటీ అయితే కనపడుతుంది. మామూలుగా అయితే రామోజీ ఫిలిం సిటీలో అయితే 2 years అయితే నేను లోపల అయితే పని చేసినానన్న. మామూలుగా ఇక్కడైతే కన్నా ఇండస్ట్రీతో కొంచెం క్యాంటరింగ్ వర్క్ మీద అయితే కన్నా మనమైతే ఇక్కడైతే పని చేసినాం. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.